బాలల రామాయణానికి స్వాగతం అండి. జై శ్రీరామ్. ఈ రాక్షసలంకలో శ్రీరామ కథ. ఈ వానరుడు ఎవరు అని పైకి చూసింది. అంతలో తెల్లని వస్త్రం ధరించి మెరుపు ముద్దలా ఉన్న హనుమంతుడు కిందకు దూకి చేతులు జోడించి, అనిందిత జనస్థానం నుంచి రావణుడు అపహరించి తెచ్చిన సీతాదేవి నువ్వేనా? లోకోత్తరమైన నీ రూపము, దిగులు చూస్తుంటే శ్రీరాముడు భార్యలాగే అనిపిస్తున్నావు అన్నాడు. సీతాదేవి ఆ మాటలు వింది. శ్రీరామ సంకీర్తన కలిగించిన ఆనందంతో, అవును, నేను సీతాదేవినే, దశరథ మహారాజు కోడల్ని, జనక మహారాజు కుమార్తెను, శ్రీరాముడికి భార్యను అంటూ సీతాదేవి తన కథ అంతా చెప్పింది. అప్పుడు హనుమంతుడు ఆమెను ఓదార్చి, వైదేహి, నేను శ్రీరాముడి దూతను. శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడు. నీ క్షేమం తెలుసుకోమని రమ్మని నన్ను పంపించారు. మహాబాహు అయిన లక్ష్మణుడు నీకు నమస్కారాలు తెలియజేయమన్నాడు. సుగ్రీవుడు అనే వానరుడు శ్రీరాముడి మిత్రుడు. అతడు కూడా నీ క్షేమం కోరుకుంటున్నాడు. నువ్వు ఈ రక్కసి మోకల మధ్య ఇంకా జీవించి ఉండటం గొప్ప అదృష్టమే. మహాబలులైన రామలక్ష్మణులను వానర సైన్యంతో కూడిన సుగ్రీవుణ్ణి నువ్వు త్వరలోనే చూస్తావు. నేను ఆ సుగ్రీవుడికి మంత్రిని. నా పేరు హనుమంతుడు అన్నాడు. శ్రీరామలక్ష్మణుల క్షేమ సమాచారాలు విన్న సీతాదేవి, పెద్దల మాట నిజమే, మానవుడు బతికి ఉండాలే గాని 100 సంవత్సరాలకైనా ఆనందం తప్పక కలుగుతుందన్న సామెత వాస్తవమేనని నాకు ఈ మంచి మాటలు వినగానే అనిపిస్తోంది. 100 ఏళ్ళు బతకాలే కానీ మంచి రోజులు రాక ఎక్కడికి పోతాయి, కాబట్టి ఓపిగ్గా వేచి ఉండాలి అని సంబరపడిపోయింది. సీతాదేవికి తనపై నమ్మకం కుదిరినందనుకుని హనుమంతుడు ఉత్సాహంతో మరో 2 అడుగులు ముందుకు వేసి ఆమెను సమీపించాడు. సీతాదేవికి అంతలోనే మళ్ళీ సందేహం. నువ్వు నిజంగా శ్రీరామదూతవే అయితే శ్రీరాముడి గుణగణాలు వర్ణించు. శ్రీరామలక్ష్మణులు నీకు ఎలా తెలుసు? నరవానరులకు పొత్తు ఎలా కుదిరింది అని ప్రశ్నించింది. హనుమంతుడు శ్రీరాముడిని ఆపాదమస్తకము వర్ణించారు. అయినా ఇంకా ప్రశ్నలు వేసింది. శ్రీరామలక్ష్మణులు గుర్తు చెప్పమంది. అప్పుడైనా తన శోకం తీరుతుందని ఆమె ఆశ. అప్పుడు హనుమంతుడు, ఓ సీతాదేవి, శ్రీరాముడు అరవింద నేత్రుడు. సాటిలేని తన కాంతితో సమస్త ప్రాణులకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఆనందము, సుగుణాలు అతడికి పుట్టుకతోటే వచ్చాయి. అందము, సుగుణాలు కూడా అతనికి పుట్టుకతోనే వచ్చాయి. తేజస్సులో సూర్యుడు, సహనంలో భూదేవి, బుద్ధిలో బృహస్పతి, కీర్తిలో దేవేంద్రుడు, సర్వప్రాణి రక్షకుడు, ఆశ్రిత పోషకుడు, ధర్మరక్షకుడు, శత్రు సంహారకుడు, లోకమర్యాదలను తాను పాటిస్తూ ఇతరుల చేత పాటింపజేసేవాడు, కాంతిమంతుడు, లోకపూజ్యుడు, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవాడు, సత్పురుషులు చేసిన ఉపకారాలన్నీ మరిచిపోని వ్యవహార జ్ఞాన సంపన్నుడు, లోక కళ్యాణం కోసమే తాను కర్మలను ఆచరిస్తూ ఇతరుల చేత కూడా ఆచరింపజేసే మహనీయుడు అంటూ వీణులు విందుగా శ్రీరామ గుణకీర్తనం చేశాడు. సీతాదేవికి నమ్మకం కలిగింది. ఉంగరాన్ని ఆమెకు చూపించాడు హనుమంతుడు. సీతాదేవికి శ్రీరాముడిని చూసినంత ఆనందం కలిగింది. ఆమె తన కోసం కాకుండా శ్రీరాముడి కోసం బాధపడింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. హనుమంతుడి మాటలు విన్నాక ఆమె మనస్సు కొంత తేటపడింది. వానరోత్తమ, దశరథాత్మజుడైన శ్రీరాముడు నా కోసం బాధపడుతున్నాడంటే నాకు సంతోషంగా ఉంది, కానీ మరోవైపు బాధగానూ ఉంది. ఒక మాట చెబుతాను విను. తాడుతో కట్టి ఈడ్చుకుపోతున్నట్లుగా దైవం మనిషిని గొప్ప ఐశ్వర్యంలోకి కానీ దారుణమైన దుఃఖంలోకి కానీ తీసుకుపోతుంది. నేను, శ్రీరాముడు, లక్ష్మణుడు కూడా ఆపదల పాలయ్యామంటే దీనిని బట్టి ఏం తెలుస్తోంది? దైవాన్ని అతిక్రమించే శక్తి ఏ ప్రాణికి లేదు. దైవం అంటే పూర్వ కర్మ ఫలమే. ఇది నిశ్చయం. రావణుడిచ్చిన ఏడాది గడువులో 10 నెలలు పూర్తయిపోయాయి. మిగిలినవి ఇంకా 2 నెలలే. ఈలోగా శ్రీరాముడు రావాలి. రావణుడి సోదరుడు విభీషణుడు నన్ను నిర్బంధించడం తప్పు అని రావణుడికి చెప్పాడట. కానీ రావణుడు వింటేనా? విభీషణుడి పెద్ద కూతురు అనల నా దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పింది. అవింధ్యుడు అనే ఒక రాక్షసుడు కూడా నన్ను విడిచిపెట్టకపోతే లంక సర్వనాశనం అవుతుందని హితవు పలికాడట. అయినా ఫలితం లేదు హనుమంత.
అప్పుడు జనస్థానంలో శ్రీరాముడు అంతమంది రాక్షసుల్ని ఒంటరిగా వధించాడు కదా, మరిప్పుడు నన్ను ఎందుకు రక్షించడం లేదు అంది కన్నీటి పర్యంతం అవుతూ. అప్పుడు హనుమంతుడు, తల్లి, నేను ఈ వార్త చెప్పగానే శ్రీరాముడు వెంటనే బయలుదేరి వస్తాడు, చింతించకు. పోనీ నీవు నా వీపుపై కూర్చో, నిన్ను ఈ శోకసాగరం దాటించి చిటికలో శ్రీరాముడి దగ్గరికి చేరుస్తాను అన్నాడు. సీతాదేవి మెల్లగా నవ్వి, ఏమిటి పిల్లి పిల్లంత లేవు, నువ్వు నన్ను మోస్తావా, సముద్రం దాటుతావా అంది. హనుమంతుడికి పౌరుషం వచ్చి తన శరీరం పెంచి చూపించాడు. సీతాదేవి హనుమంతుడి శక్తి గుర్తించి, హనుమంతా, నువ్వు ప్రాజ్ఞుడివి, పరాక్రమశాలివి, అయినా సరే నేను నీతో రాను. అలా వస్తే శ్రీరాముడికి అప్రతిష్ట. అంతేకాదు, నేను నా భర్తను తప్ప అన్యపురుషుణ్ణి తాకను. ఆనాడు రావణుడు నన్ను బలవంతంగా పట్టుకున్నాడు. నేను అశక్తురాలిని కాబట్టి ఏమీ చెయ్యలేక ఊరుకున్నాను. శ్రీరాముడే స్వయంగా వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి. అదే ఉభయులకు గౌరవం అంటూ సీతాదేవి తన చూడామణిని తీసి ఇచ్చింది. ఇంకా ఏమైనా గుర్తులు చెప్పమన్నాడు హనుమంతుడు. సీత ఇలా చెప్పడం ప్రారంభించింది. చిత్రకూట పర్వతంపై ఉన్న సిద్ధాశ్రమంలో ఒకసారి శ్రీరాముడు నా ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతూ ఉంటే కాకి ఒకటి వచ్చి నన్ను పొడుస్తోంది. శ్రీరాముడు మేల్కొని ఒక దర్భను మంత్రించి నా మీదకు వదిలాడు. ఆ కాకి ముల్లోకాలు తిరిగింది, కానీ ఎవరూ దాన్ని రక్షించలేకపోయారు. తిరిగి చివరికి శ్రీరాముడినే శరణ వేడింది. శ్రీరాముడి దర్భపై మంత్రించినది బ్రహ్మాస్త్రం కాబట్టి దానికి తిరుగులేదు. ప్రయోగించక ఏదో ఒకటి బలి ఇవ్వాల్సిందే. అందుకే ఆ కాకి ఒక కన్నును దానికి బలి చేసి శ్రీరాముడు దాన్ని రక్షించాడు. వాటికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది అని ఆ కథ చెప్పి, శ్రీరామ, ఈనాడు నా కోసం ఒక కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేవే, మరి ఇప్పుడు నన్నే అపహరించిన ఈ రావణుని ఇంకా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు అని సీతాదేవి అడిగిందని చెప్పు అంటూ వలవలా ఏడ్చేసింది. హనుమంతుడు బయలుదేరుతున్నాడు. సీతాదేవి గొంతు మోగబోయింది. ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. చివరగా, ఇక కార్యభారం నీదే. బాగా ఆలోచించి నా దుఃఖం పోయే విధంగా ప్రవర్తించు. శ్రీరాముడికి నమస్కారాలు. లక్ష్మణుడి క్షేమం అడిగానని చెప్పు. సుగ్రీవుణ్ణి తక్కిన వానరుల్ని కుశలం అడిగానని చెప్పు అంటూ హనుమంతుడికి వీడ్కోలు పలికింది సీతామాత. జై శ్రీరామ్.